ఆ బీకు, ఇతనికి భోజనము దొరికింది, అలాగే పని కూడా. సాయి, ఇతనికైతే అన్నీ దొరికాయి, కానీ నాకేమీ దొరకలేదు. ఇది అన్యాయం కదా? ఖచ్చితంగా అన్యాయమే జరిగింది బీకు నీకు. కానీ ఈ అన్యాయానికి నీకు నువ్వే బాధ్యుడివి. నేనెలా సాయి? ఎందుకంటే నువ్వు బద్ధకానికి బానిసవై లొంగిపోయావు. నువ్వు పనికి చాలా తొందరగా విసిగిపోతావు. ఆ తర్వాత ఆ పనిని ఎగ్గొట్టేస్తావు. నువ్వు కేవలం నీ సుఖం గురించే ఆలోచిస్తావు. కష్టం నుంచి పారిపోతావు. నీ అన్నం కూడా అందుకే మాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్నం వండేటప్పుడు నీ ధ్యాస ఎక్కడెక్కడో ఉంటుంది. ఇక ఈరోజు అన్నదానం నుంచి నువ్వు ఏమీ పనికోసం కాదు, నిజానికి మామిడికాయలు దొంగిలించడానికొచ్చావు. నువ్వనుకున్నావు మామిడి పళ్ళు దొరుకుతాయి, ఇంకా భోజనం కూడా దొరుకుతుందని. కానీ చెట్టు మీద మామిడికాయలు ఇంకా పండలేదు. ఇక నువ్వు అక్కడి నుంచి తిరిగొచ్చేసరికి అన్నదానం పూర్తయిపోయింది. ఇప్పుడు కూడా ఒకవేళ నేనిచ్చిన పనిని నువ్వు నిజాయితీతో చేసుంటే మేలుకుని ఉండేవాడివి. అప్పుడు గంగారాం ద్వారా నీక్కూడా భోజనం ఇంకా ఉద్యోగం రెండూ దొరుకుండేవి. బీకు, సోమరితనం ఇంకా పనుల్ని మధ్యలో వదిలేయటం ఇవి మొదట్లో చాలా హాయిగానే అనిపిస్తాయి. కానీ ముందు ముందు ఇవి మన జీవితాన్ని చాలా కష్టభరితం చేస్తాయి. దానివల్ల మనం మనకే నష్టం చేసుకుని కూర్చుంటాం. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపు నాస్తుద్యమ సమో బంధు కృత్వాయం నవసీదతి. మనుషుల శరీరంలో నివాసం ఉండే బద్ధకమే వారికి అత్యంత శత్రువవుతుంది. అలాగే కష్టానికి మించిన మంచి మిత్రుడు వేరెవ్వరూ ఉండరు. ఏ మనుషులైతే పరిశ్రమ చేస్తారో వాళ్ళు ఎన్నడూ బాధపడరు. అందుకే నీ చెడు అలవాట్లని వదిలేసి శ్రమ మరియు నిజాయితీ వంటి మంచి అలవాట్లని అలవరుచుకో. మీరు నా గురించి చాలా సరిగ్గా చెప్పారు సాయి. నాకు తెలుసు నాలో ఈ లోపం ఉందని. కానీ నేను మార్చుకుందామంటే బద్ధకం వస్తుంది. కానీ ఇప్పుడు కాదు, ఇక నేను కష్టపడతాను సాయి. బీకు, కష్టపడితేనే అప్పుడు విశ్రాంతి కూడా ఫలితం ఇస్తుంది. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత చేసుకుంటూ సాగాలి. ఈరోజు సాయంత్రం ధీరుతో పాటు నువ్వు కూడా గంగారాంని కలువు. నీక్కూడా పని దొరుకుతుంది. ఇక నీ ఆకలి సంగతంటావా?